హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు శ్రీనివాస్ మేక్ అకాడమీ ఛానల్. ఈ వీడియోలో మనం 2024 నుంచి 2026 జూన్ వరకు జరిగినటువంటి అన్ని రైల్వే ఎగ్జామ్స్‌లో అడిగినటువంటి జనరల్ సైన్స్ నుండి, బయాలజీ నుండి పీవైక్యూ ఒక పార్ట్ 12 డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటు అవర్ వీడియో. సో, దీంట్లో మనం క్వెషన్స్ యొక్క సాల్వింగ్ అయితే చేయడం జరుగుతుంది కదా! టిష్యూకి సంబంధించినటువంటి డేటా. సో, ఎవరైతే ఇంకా ప్రీవియస్ 11 పార్ట్స్ ఎవరైతే చూడలేదో దయచేసి వాళ్ళందరూ కూడా ఆ యొక్క ప్రీవియస్ 11 పార్ట్స్ చూసిన తర్వాత ఈ యొక్క డేటా చూస్తే మీకు కంటిన్యూషన్ రావడం జరుగుతుంది. అండ్ దాంతో పాటు మేజర్‌గా ఎగ్జామ్‌లో అడిగినటువంటి టాపిక్స్ మనకు రెండే 2. సెల్ అండ్ టిష్యూ ఈ రెండిటి నుంచే మాక్సిమం క్వెషన్స్ వచ్చినాయి. రిమైనింగ్ అన్నీ కూడా టాపిక్స్ ఎక్కువున్నాయి. క్వెషన్స్ తక్కువున్నాయి. వీటిలో ఏందంటే కంటెంట్ తక్కువనే ఉంది. కానీ క్వెషన్స్ మాత్రం లార్జర్ స్కేల్‌లో అడిగిండు. ఎందుకంటే బాగా కన్‌ఫ్యూజింగ్ అయ్యేటటువంటి అండ్ దాంతో పాటు క్యాండిడేట్‌ని డైలమా తీసుకొచ్చేటటువంటి సిట్యుయేషన్‌లో ఈ యొక్క 2 చాప్టర్స్ అయితే యూజ్ చేసుకున్నారు కాబట్టి ఈ రెండిటి నుంచి ఎక్కువ క్వెషన్స్ వచ్చినాయి. సో, ఈరోజు మనం ఏం చేద్దాం? ఈ యొక్క క్వెషన్స్ యొక్క కంటిన్యూషన్‌లోకి వెళ్ళిపోదాం. వెళ్ళిపోయే ముందు మీరందరూ ఏం చేయాలి? వీడియోని ఒక చిన్న లైక్ ఏసేయండి. సబ్స్క్రైబ్ చేయకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? సో, లేట్ చేయకుండా క్లాస్‌లోకి వెళ్ళిపోదాం. అండ్ మన యొక్క శ్రీనివాస్ మేక్ యాప్‌ని ఇన్‌స్టాల్ చేసి రెగ్యులర్‌గా ఫాలో అవుతుండండి. ఈ యొక్క యాప్ నుంచి మీకు కావాల్సినటువంటి కంటెంట్ మొత్తం కూడా లభించడం జరుగుతుంది. ఓకే. And our first question in this video, which of the following tissues ensures that food made in the leaves is delivered to all plant parts? సో, ఆకుల్లో తయారైనటువంటి ఆహారం అనేది మొక్కల్లోని అన్ని భాగాలకు చేరేలా చేసేటటువంటి కణజాలం ఏమిటి? సో, ఆహారాన్ని రవాణా చేసేటటువంటి సంక్లిష్ట కణజాలం వచ్చేసరికి ఏంటిదండి? దట్ ఈస్ చెప్పండి, దారువా? పోషకమా? ఏంటిది? పోషక కణజాలం అంటే ఫ్లోయమ్. ఓకే. దాంట్లో మనకి ఈ విధంగా నిర్మాణం ఉండడం జరుగుతుంది. ఈ యొక్క చాలని నాళాలు ఉన్నాయి గదా! వీటి ద్వారా మనకు ఆ యొక్క డేటా అనేది ట్రాన్స్‌ఫర్ అవుతుంది. సో, ఈ యొక్క పోషక కణజాలం గనక తీసుకుంటే ఇక్కడ ఆకుల నుంచి ఆహారం తీసుకున్నటువంటిది మనకి ఇక్కడ డేటా వచ్చిన తర్వాత ఇది పైకి రవాణా చేయగలుగుతుంది, కిందికి రవాణా చేస్తుంది. శరీరంలో మనకు కిందికి పంపిస్తది, పైకి పంపిస్తది. కిందకెందుకంటే వేర్లలో దుంపలు అట్లాంటి నిర్మాణాలు ఉంటాయి గదా! సో, వాటి కోసం అండ్ దాంతో పాటు మొక్క ఎదుగుదలకు ఆహారం కావాలి. అండ్ దాంతో పాటు ఆకులనేవి చెట్టు యొక్క పై భాగాన్నే గాదు గదా! కింది భాగంలో గూడా ఉంటాయి గదా! సో, ఇక్కడి నుంచి చెట్టు యొక్క అగ్రవిభాజ్య కణజాలానికి ఎనర్జీ కావాలి కాబట్టి పైకి కూడా పంపిణీ చేస్తది. సో, 2 వే ప్రాసెస్ ఉంటుంది. అదే దారుకైతే ఓన్లీ 1 వే. ఓకే. యానిమల్ టిష్యూస్ డిఫర్ ఫ్రమ్ ప్లాంట్ టిష్యూస్ బికాజ్ యానిమల్ టిష్యూస్. సో, జంతు కణజాలాలు మొక్కల కణజాలాల నుంచి భిన్నంగా ఉంటాయి. ఎందుకంటే జంతు కణజాలాలు డాష్. సో, ఇక్కడ మనకు యాక్చువల్‌గా జంతు కణం, వృక్ష కణం 2 కూడా సెపరేట్ ఉంటాయి కాబట్టి, ఆ యొక్క కణాలతో ఏర్పడినటువంటి నిర్మాణమే ఈ యొక్క కణజాలం కాబట్టి వేరు వేరుగా ఉంటది. కాకపోతే ఇక్కడ అడిగినటువంటిది ఆప్షన్స్ ప్రకారం మనం చూసుకోవాలి. ఒకటి, జంతు కణాలు అపరిమితమైనటువంటి ఎదుగుదలను అంటే పెరుగుదలను చూపుతాయి. నిజానికి చూపెట్టవు. కొంత వయసు రాంగానే మనిషి యొక్క ఎత్తైన దాంతో పాటు ఏ జీవి యొక్క పరిమాణమైనా సరే ఒక లిమిటెడ్ వరకే ఉంటది. తర్వాత అది ఆగిపోతది. ఓకే. సో, వృక్షాలు పెరిగినట్టు నిరంతరంగా పెరగం గదా మనం ఇట్లా. ప్రత్యేక విధులను కలిగి ఉండవు. జంతు కణజాలానికి కూడా ప్రత్యేకమైనటువంటి విధి ఉంటది. ఓకేనా? నాడీ కణం సంబంధించినటువంటి డేటాలో భాగంగా ఇన్ఫర్మేషన్‌ని ట్రాన్స్‌ఫర్ చేస్తాయి. నునుపు కండరాలు, కండర వ్యవస్థకు సంబంధించినటువంటి డేటా చేస్తాయి. ఎముకలు ప్రత్యేకమైనటువంటి పని చేస్తాయి. రక్తం ప్రత్యేకమైనటువంటి పని చేస్తది. కాబట్టి ఇది కూడా కాదు. ఎక్కువ సజీవంగా మరియు సరళంగా ఉంటాయి. ఓకే. ఇది యాక్సెప్ట్ చేయొచ్చు. దృఢమైనటువంటి కణగోడలుంటాయి. కణగోడలనేవి మనకు మొక్క కణజాలంలో ఉంటది. జంతు దాంట్లో ఉంటది. ఇక్కడ అడిగింది జంతు దాంట్లో కాబట్టి ఇది కాదు. సో, ఏంటిది? మనకెందుకు డిఫరెంట్‌గా ఉంటది? దిస్ సెల్యులర్ ఫ్లెక్సిబిలిటీ ఈవెంచువల్లీ హెల్ప్స్ మేక్ దేర్ బాడీ సూటబుల్ ఫర్ లోకోమోషన్. చలనానికి అనుకూలంగా అది మనకు ఫ్లెక్సిబిలిటీని కలిగి ఉండడం జరుగుతుంది. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ సి ఈస్ అవర్ ఆన్సర్. ఓకే. విచ్ స్ట్రక్చరల్ ఫీచర్ ప్రైమరీలీ ఎనేబుల్స్ అప్వర్డ్ మూవ్‌మెంట్ ఆఫ్ ద వాటర్ ఎగైనెస్ట్ గ్రావిటీ ఇన్ ప్లాంట్స్. సో, ఇక్కడ ఏమన్నాడు? మొక్కల్లో గురుత్వాకర్షణకు వ్యతిరేకంగా నీరు పైకి కదలడానికి ప్రధానంగా ఏ నిర్మాణ లక్షణం అనేది సహాయపడుతుంది? నీరు పైకెళ్తుందంటే అది జీలము. ఆహారం అటు ఇటు కదులుతుందంటే దట్ ఈస్ ఫ్లోయము. సో, ఇక్కడ వచ్చింది జీలము. జీలం సంబంధించినటువంటి ఇక్కడ డేటా గనక తీసుకుంటే ఆప్షన్ చూడండి ఏమవుతుంది? ఇక్కడ మనకు నిరంతర స్తంభాలుగా ఏర్పడినటువంటి అంటే పెద్ద పెద్ద స్తంభాలుగా ఏర్పడినటువంటి లిగ్నిఫైడ్ అంటే లిగ్నిన్‌తో కూడినటువంటి దారునాళాలు. ఇక్కడ లిగ్నిన్ వెసెల్స్. సో, ఇక్కడ మనకు ఆ యొక్క దారునాళాల ద్వారా డేటా ప్రసరణ అవుతుంది. అంటే వాటర్ యొక్క ప్రవాహం జరుగుతుంది. కాబట్టి ఇది కరెక్టే. మిగిలిన 3 అయితే ఓకే. సో, మిగిలిన 3 ఆప్షన్ చేసుకుంటే లేదు. ఏ సెట్ కావట్లేదు. ఇదే సెట్ అవుతుంది. ఆప్షన్ ఏ ఈస్ అవర్ ఆన్సర్. ఈ కింది మొక్కల్లో ఏ వృక్ష కణజాలం కిరణజన్య సమయక్రియను నిర్వహిస్తుంది? యాక్చువల్‌గా కిరణజన్య సమయక్రియను ఏది నిర్వహిస్తుందని ఆల్రెడీ మనం పార్ట్ 9లో డిస్కస్ చేసుకున్నాము. ఏంటిది? పారెంకైమా అయితే చేయడం జరుగుతుంది. సో, పారెంకైమా సంబంధించినటువంటి డేటా మనకి ఇక్కడ ఉందా? లేదు. పారెంకైమా లేదు కాబట్టి దానికి రిలేటెడ్ అయినటువంటి హరిత కణజాలమైనటువంటి క్లోరెంకైమా. సో, క్లోరెంకైమా అనేది మనకి ఒక ఏం చేస్తది? కిరణజన్య సమయక్రియను అయితే చేయడం జరుగుతుంది. ఇది హరిత రేణువుతో నిండినటువంటి ఒక మృదు కణజాల కణాలు దీంట్లో ఉండడం జరుగుతుంది. ఓకే.
జంతువుల యొక్క సందాయ కణజాలాల్లో కొవ్వు కణాలు మనకు లోబ్యూల్స్‌గా అమర్చబడి ఉండడం జరుగుతుంది. ఇవి వీటి విభజనల ద్వారా వేరు చేయబడతాయి. మనకి ఒక కొవ్వు కణాలు లోబ్యూల్స్‌గా ఉంటాయి గదా! సో, మనకి ఒక సంధాయక లేదా ఈ యొక్క సంయోజక కణజాలం. యాక్చువల్‌గా టీసీఎస్ దానిలో సంధాయక అని ఉంది. మనకు ఏపీ టెక్స్ట్ బుక్స్‌లోనేమో సంయోజకం ఉంది. రెండిట్లో ఏది ఇచ్చినా యాక్సెప్ట్ చేయాల్సిందే. ఓకే. సో, ఇక కణజాలాల్లో పాయింట్ ఆఫ్‌లో తీసుకుంటే కొవ్వు కణాలకు సంబంధించినటువంటి డేటా గనక తీసుకుంటే, అవి మనకు ఈ యొక్క లోబ్యూల్స్‌గా ఏర్పడతాయి కదా! వాటికి గల కారణం ఏంటిదంటే, ఇవి కొల్లాజెన్ మరియు ఎలాస్టిన్ తంతువులతో విభజన చెంది ఉండడం జరుగుతుంది. ఈ యొక్క సంధాయ కణజాలంలో కొవ్వు కణాలు ప్రధానంగా బలం కోసం కొల్లాజెన్ తంతువులు అండ్ దాంతో పాటు స్థితిస్థాపకత కోసము మనకి ఒక ఎలాస్టిన్ తంతువులతో నిర్మితమైనటువంటి తంతువులు సెప్టా అనేటటువంటి దాని ద్వారా ఇది వేరు చేయబడినటువంటి లోబ్యూల్స్‌గా ఏర్పడడం జరుగుతుంది. ఓకే. మొక్కల పెరుగుదల నిర్దిష్ట ప్రదేశాల్లో మాత్రమే ఎందుకు జరుగుతుంది? ఎందుకంటే అక్కడ మాత్రం విభాజ్య కణజాలం ఉంటుంది కాబట్టి. అంతే డైరెక్ట్ పాయింట్ అయిపోయింది. కాకపోతే దానికి సంబంధించినటువంటి ఆప్షన్ మనం చూజ్ చేయాలి గదా! మొక్క యొక్క కొన్ని భాగాల్లో మాత్రం సూర్యరశ్మి పొందదు. సూర్యరశ్మి పొందొచ్చు. కాకపోతే దానికి ఎదుగుదలకు సంబంధం లేదు. ఇది ఆహార ప్రక్రియలో ఉంటది. గురుత్వాకర్షణ కొన్ని ప్రాంతాల్లో ఎదుగుదలను నిరోధిస్తుంది. లేదు. మొక్క యొక్క ప్రతి భాగం పైన గ్రావిటీ ఇంపాక్ట్ పడతది. కాబట్టి ఇది గూడా గాదు. మొక్క యొక్క పై భాగాలకు మాత్రమే నీరు చేరుతుంది. పై భాగాలకే గాదు ఇక్కడికి గూడా నీరు చేరుతది. ఓన్లీ టాప్‌కే గాదు ఇట్లా సైడ్స్‌కి గూడా ఎళ్తది కాబట్టి ఇది గూడా గాదు. ఏంటిది విభాజ్య కణజాలం నిర్దిష్ట ప్రాంతాల్లో మాత్రమే ఉంది. ఇక్కడ చూడండి. మొక్క యొక్క మొత్తం భాగంలో ఉందా? లేదు. ఇక్కడ అగ్రభాగంలో, మధ్యస్థ భాగంలో, పార్శ్వ భాగంలో మాత్రమే ఉంది. కాబట్టి ఇదే ఆన్సర్. ఆప్షన్ డి ఈస్ అవర్ ఆన్సర్. విధుల ఆధారంగా ఈ కింది ఏ కలయిక మానవుల్లో కనిపించినటువంటి అన్ని రకాల జంతు కణజాలాలకు సూచిస్తుంది? సో, ఇక్కడ ఏమంటుండు ఈ యొక్క జంతువుల డేటాకు సంబంధించినటువంటి కణజాలాలు మానవుని యొక్క శరీరంలో ఏమేమి ఉంటాయంటే, ఫస్ట్ మనం తీసుకుంటే ఇక్కడ చూడండి చర్మం ఉంది. చర్మం అంటే దట్ ఈస్ ఉపకళా కణజాలం. అవునా? నెక్స్ట్ బ్లడ్ గాని, ఎముకలు గాని ఇవన్నీ కూడా ఏంటి అండి? సందాయ కణజాలం. అండ్ దాంతో పాటు ఇక్కడ మనకు కండరాలు కనిపిస్తున్నాయి కాబట్టి కండర కణజాలం. అండ్ దాంతో పాటు ఇక్కడ నాడి కనిపిస్తుంది కదా! నాడీ కణజాలం. ఓకే. సో, ఈ విధంగా మన యొక్క శరీరంలో ఇవన్నీ కూడా ఉండడం జరుగుతుంది. ఓకే. ఆప్షన్ డి ఈస్ అవర్ ఆన్సర్. మొక్కల్లో దారు మరియు పోషక కణజాలం, కణజాలాల యొక్క ప్రాథమికమైనటువంటి విధులేంటిది? సో, ఈ యొక్క కాంప్లెక్స్ స్ట్రక్చర్‌గా ఉన్నటువంటి ఈ యొక్క దారు మరియు పోషక కణజాలం ఏం చేస్తదంటే రవాణా చేయడం జరుగుతుంది. ఈ దారు వచ్చేసరికి నీటిని రవాణా చేస్తది. అండ్ దాంతో పాటు ఫ్లోయమ్ వచ్చేసరికి ఆహారాన్ని ట్రాన్స్‌పోర్ట్ చేయడం జరుగుతుంది. ఓకే. ఏం చేస్తాయి మేజర్‌గా ఈ యొక్క రవాణా చేస్తది. సో, 2 ఆహారాన్ని తీసుకెళ్ళవు. దారువేమో నీటిని, ఖనిజాలను రవాణా చేస్తది. ఎందుకంటే నీటి ద్వారానే గదా! ఖనిజాలు పైకెళ్ళేది అంటే మినరల్స్. సో, ఇక పోషక ఖనిజాలం ఆహారం తీసుకెళ్ళిద్ది. యెస్ ఇది కరెక్టే. 2 పోషక ఖనిజాలు నీటిని తీసుకెళ్ళదు. కాబట్టి ఇది కాదు. దారు ఆహారాన్ని తీసుకెళ్తదా? తీసుకెళ్ళదు. ఏంటి దాని ఆన్సర్ ఆప్షన్ బి ఈస్ అవర్ ఆన్సర్. ఓకే. సో, ఇదేమో పోషక ఖనిజాలం, ఇదేమో దారు ఖనిజాలం. ఈ కింది వాటిలో ఒక జీవి యొక్క కణజాలానికి ఉదాహరణ కానిది ఏది? కణజాలానికి ఉదాహరణ కాదు. కండరాలు. ఏంటిది? కణజాలం. రక్తం కనెక్టివ్ టిష్యూ. ఎముక కనెక్టివ్ టిష్యూ. న్యూరాన్ ఏంటిది? కణం గదా! న్యూరాన్ అనేది ఒక రకమైనటువంటి కణం కాబట్టి ఆన్సర్ ఏంటిది? ఆప్షన్ ఏ ఈస్ అవర్ ఆన్సర్. ఎన్‌టీపీసీ గ్రాడ్యుయేట్ సంబంధించినటువంటి జీఎస్ అండ్ జీకే, పీవైక్యూ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో మన యొక్క స్టోర్‌లో అందుబాటులో ఉంది. సబ్జెక్ట్ వైస్‌గా మీకు ఆల్రెడీ సాలిడ్ డేటా ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క డేటాను వీడియో డిస్క్రిప్షన్‌లో ఉన్నటువంటి లింక్ నుంచి గ్యాదర్ చేసుకోండి. పారెన్కైమా సెల్స్ కంటైన్ లార్జ్ ఇంటర్‌సెల్యులర్ స్పేసెస్ ఫర్. సో, మృదు కణజాలం కణాలనేవి అధిక అంతర కణస్థల ఖాళీలను దేని కొరకు కలిగి ఉంటాయి? సో, మనకిక్కడ ఈ యొక్క మృదు కణజాలం కణాలనేవి స్పేస్ అయితే ఉండడం జరుగుతుంది. మృదు కణజాలంలో మేజర్‌గా ఏం జరుగుతుంది? ఈ యొక్క కిరణజన్య సమయక్రియ జరుగుతుంది. అంటే CO2ని తీసుకొని O2ని బయటికి పంపిస్తది. కాబట్టి మనకిక్కడ వాయువుల మార్పిడి జరుగుతది. అండ్ దాంతో పాటు ఇక్కడ చూడండి పారెన్కైమా అంటే ఏంటిది? స్టోర్స్ ఫుడ్ అంటే ఆహారాన్ని నిల్వ చేస్తది. కాబట్టి ఆప్షన్ డి ఈస్ అవర్ ఆన్సర్. మిగిలిన ఆప్షన్స్ అన్ని ఎందుకు చదవట్లే అంటే ఆల్రెడీ మనం డీటెయిల్‌గా థియరీ మొత్తం కంప్లీట్ చేసుకున్నాము. ఓకేనా? డీటెయిల్డ్‌గా థియరీ మొత్తం కంప్లీట్ చేసుకున్నాం. ఇంతకుముందు ఏందంటే మనం క్వెషన్ టు క్వెషన్ ఎళ్ళిపోయేది. సో, దానివల్ల ఏందంటే మీకు ఫ్రేమింగ్ అర్థం కాదు అని అన్ని ఆప్షన్స్ ఎక్స్‌ప్లెయిన్ చేసేది. బట్ ఈసారి ఏందంటే ఆల్రెడీ థియరీ అంతా కంప్లీట్ చేసుకున్నాం ఈ చాప్టర్స్ సంబంధించి కాబట్టి ఫాస్ట్‌గా ఎళ్ళిపోతున్నాం. అండ్ మన యొక్క సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ అనేటువంటి వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్‌స్టాగ్రామ్ అండ్ అరటైని ఫాలో అవుతున్నాం. ఈ కింది వాటిలో మొక్కల్లో అత్యంత సామాన్య సరళ శాశ్వత కణజాలం ఏమిటి? సో, అత్యంత సామాన్యమైనటువంటి సరళ శాశ్వత కణజాలము దృఢ కణజాలమా, వాయుగతమా, హరితమా, మృదువా? ఏంటి చెప్పండి? పక్కన ఇమేజ్ చూడండి. ఇది ఆల్రెడీ లేటెస్ట్ ఎన్‌సీఈఆర్‌టీలో వచ్చినటువంటి చిత్రం ఇది. ఓకే. ఏంటిదండి? ఇది మృదు కణజాలం. ఓకే. ఏ విభాజ్య కణజాలంలో అత్యధిక స్థాయి ఆక్సిన్‌లు కలిగి ఉంటది? ఆక్సిన్ దేనికి సంబంధించింది? ఆక్సిన్‌లు, జిబ్బరెల్లిన్‌లు, సైటోకైనిన్‌లు, అబ్సైసిక్ ఆమ్లం అని వినే ఉంటారు. మనం ప్రీవియస్‌గా డిస్కస్ చేసుకున్నటువంటి టైంలో హార్మోన్‌లు వాటికి సంబంధించినటువంటి డేటాలో.
సో ఆక్సిజన్ అనేది ఎదుగుదలకు సంబంధించింది. ఎదుగుదల అంటే మన మొక్క ఎదుగుదల ఎక్కడ జరుగుతది? అగ్ర విభాజ్య కణజాలంలో జరుగుతది. కాబట్టి దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. అంటే మనోడు డైరెక్ట్‌గా అడగకుండా కొద్దిగా ఇన్ డెప్త్‌గా ఎళ్ళిపోయిండు. ఓకే. ఇన్ డెప్త్‌గా ఎళ్ళిపోయిండు. ఈ కింది కణజాలాల్లో ఏది చాలా స్థితిస్థాపకమైనటువంటిది మరియు మన యొక్క దేహంలోని 2 ఎముకలను అనుసంధానించడానికి ఉపయోగిస్తారు. సో 2 ఎముకలు అంటే బోన్ టు బోన్ కనెక్ట్ చేసేటటువంటిది ఎల్. ఓకేనా? బీఎల్‌బీ అని అంటారు. బీఎల్‌బీ అంటే బోన్ లిగమెంట్ బోన్. దీన్ని మనం సంధిబంధనం అనడం జరుగుతుంది. ఇక్కడ చూడండి లిగమెంట్స్ కనెక్ట్ బోన్స్ టు బోన్స్ అండ్ ప్రివెంట్ ఎక్సెసివ్ మూవ్‌మెంట్. సో బోన్ టు బోన్‌ని కనెక్ట్ చేసేది లిగమెంట్. అదే బోన్ టు మజిల్ వచ్చేది టీ. ఓకేనా? టీ అంటే టెండాన్. ఓకే. టెండాన్స్ అనేవి ఏం చేస్తాయి? మజిల్స్‌ని, బోన్స్‌ని కనెక్ట్ చేస్తది. సో బీటీఎం గాని, ఎంటీబీ ఏదైనా గుర్తుపెట్టుకోండి. ఎంటీబీ అయినా గుర్తుపెట్టుకోండి. ఇది మాత్రం బీఎల్‌బీ అని గుర్తుపెట్టుకోండి. ఓకే. ఇట్లా గుర్తుపెట్టుకుంటే వర్క్ అయితది. గుర్తుపెట్టుకోకుంటే వర్క్ అవ్వదు. సో ఎంటీబీ అని గాని, లేకపోతే బీటీఎం గాని గుర్తుపెట్టుకోండి. అట్లయితే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఓకే. సంధాయ కణజాలంలో ఒకదానికొకటి సంబంధించి కణాల సాపేక్ష స్థానం ఎలా ఉంటది? సో సంధాయ కణజాలం అంటే కనెక్టివ్ టిష్యూస్. సో కనెక్టివ్ టిష్యూస్‌లో గనక తీసుకున్నట్లయితే ఇవి ఏ విధంగా అమరి ఉంటాయంటే ఇవి ఒకదానికొకటి దూరంగా ఉండడం జరుగుతుంది. యాక్చువల్‌గా లూజ్‌గా ప్యాక్ అయ్యి ఉంటాయి. అండ్ దాంతో పాటు ఒకదానికొకటి దూరంగా ఉంటది. సో ఈ యొక్క కనెక్టివ్ టిష్యూలో ఒకదానికి ఒకటి అతుక్కొని ఉండదు. ఒకదానిపై ఒకటి కూడా ఉండదు. ఒకదానికొకటి దూరంగా ఉండడం జరుగుతుంది. సో రైల్వే ఆన్సర్ అయితే ఇది ఇచ్చింది. కాకపోతే ఇది కూడా పాసిబిలిటీ ఉంటది. ఒకదానికొకటి దూరంగా అయితే ఉండడం జరుగుతుంది. ఎన్‌సీఈఆర్‌టీ టెక్స్ట్ బుక్‌లో ఇది ఉంది. సో రైల్వే ఆన్సర్ అయితే ఇదే కాబట్టి దీన్ని మనం కన్సిడర్ చేద్దాం. సో ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. కాకపోతే మనం ఒరిజినల్ టెక్స్ట్ బుక్‌నే ఫాలో అవుతున్నాం కాబట్టి దాన్ని మనం యూజ్ చేసుకోవాల్సి ఉంటది. మరి దీనికి సంబంధించినటువంటి ఇంకా కొద్దిగా డీటెయిల్ డేటాలోకి వెళ్ళిపోదాం. ఎందుకంటే డౌట్ ఉంది కాబట్టి. సో ఇక సంధాన కణజాలం మేజర్‌గా ఫైబ్రోబ్లాస్ట్‌లు అండ్ దాంతో పాటు కొండ్రోసైట్‌లు అనేటటువంటి కణాలను కలిగి ఉండడం జరుగుతుంది. ఇది మేజర్‌గా యొక్క గ్రౌండ్ సబ్స్టెన్స్ అండ్ దాంతో పాటు ఫైబరస్‌తో కూడినటువంటి డేటా మనకిక్కడ అంటే ఈ యొక్క తంతువులతో సహా సమృద్ధిగా ఉన్నటువంటి ఎక్స్‌ట్రా సెల్యులర్ మాతృక ద్వారా వేరు చేయడం జరుగుతుంది. అంటే వేరు చేయడం జరుగుతుంది. కాబట్టి అంత దూరం అయితే ఇదైతే ఉండడం జరుగుతుంది. సో, అట్లా చూసుకుంటే ప్యాక్ అంటే ఒకదానికొకటి కలిసి ఉంది. ఒకటి దూరంగా, ఒకటి దగ్గరగా ఒకదానిపై ఒకటి అన్నారు కాబట్టి ఇదే మనం ఆన్సర్‌గా తీసుకోవచ్చు. ఓకే. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. మొక్కలు ఎత్తులో పెరగడానికి ఏ రకమైనటువంటి విభాజ్య కణజాలం అవసరము? ఎత్తు పెరుగుతుంది అంటే అగ్ర విభాజ్య కణజాలం ఎప్పుడైనా అగ్రస్థానంలో ఉంటది. అందుకే పైకెళ్ళడం జరుగుతుంది. సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఎముకను సంధాయ కణజాలంగా వర్గీకరించడానికి ప్రధాన కారణం ఏమిటి? ఎముకని ఏంటిది? మనకి ఒక బోన్స్ అనేది కనెక్టివ్ టిష్యూస్ గదా! బోన్స్ అనేవి కనెక్టివ్ టిష్యూస్. అండ్ ఇది మ్యాట్రిక్స్ అనేది దీంట్లో ఉంటది. సో ఏదైనా మాతృక లేకపోవడం కాదు. అండ్ నాడీ ప్రచోదనాలంటే మనకు నర్వస్ వస్తది. కాబట్టి ఇది కూడా కాదు. ఆక్సిజన్‌ని రవాణా చేస్తది. ఇది కూడా కాదు. సో ఏంటిది ఇదొక్కటే. బాహ్య కణ మ్యాట్రిక్స్ ఉండడం అండ్ దాంతో పాటు ఈ యొక్క హార్డ్, సాలిడ్ అండ్ రిజిడ్ బోన్ స్ట్రక్చర్‌లో ఉంటది. సో ఇదే ఆన్సర్ అవుతుంది. మిగిలిన 3 కూడా పాసిబిలిటీ అవ్వట్లేదు కదా! సో ఎముక అనేది మన కొల్లాజెన్ తంతువులు మరియు హైడ్రాక్సీ ఎపిటైట్ స్ఫటికాల యొక్క దృఢమైన ఖనిజీకరించినటువంటి మాతృకలలో పొందుపరిచినటువంటి బోలు ఎముకల కణజాలమే ఈ యొక్క ఎముక కణజాలాలు. ఇవి మనకి ఒక సంధాయ కణజాలం కిందకి రావడం జరుగుతుంది. ఇది బలాన్ని మరియు మద్దతును అందిస్తుంది కాబట్టి ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. దీని మాతృక ఉంటదండి. ఈ కింది వాటిలో పోషక కణజాలం యొక్క కాంపోనెంట్ ఏంటి? పోషక కణజాలానికి సంబంధించినటువంటి దాంట్లో పోషక మృదు కణజాలం ఆప్షన్స్‌లో లేదు. చాలని నాళాలు, గొయ్యిలో ఉన్నాయి. చాలని నాళాలు ఉన్నాయి కాబట్టి ఇది మన యొక్క ఆన్సర్. చాలని రంధ్రాలు లేవు. సహకణాలు లేవు. సో ఇదే మన యొక్క ఆన్సర్. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. సో పోషక కణజాలానికి సంబంధించినటువంటి కాంపోనెంట్. మరి మిగిలిన 3 అన్నీ కూడా దేంట్లో ఉంటాయంటే దారువులో ఉంటాయి. దారువు దేనికి సంబంధించింది? ఈ యొక్క నీటిని సరఫరా చేయడానికి ఉపయోగించేటటువంటిది. నాడీ కణజాలం గురించి దిగువ పేర్కొన్నటువంటి దాంట్లో ఏది సరైంది? నాడీ కణజాలానికి సంబంధించిన దాంట్లో ఏం చేస్తుంది? సో ఇక్కడ నాడీ కణజాలం అనేది స్వచ్ఛంద చలనాలకు బాధ్యత వహిస్తుంది. ఎముకలను అనుసంధానిస్తుంది. వాలంటరీ మూవ్‌మెంట్‌కి రెస్పాన్సిబుల్ కానిది ఇన్వాలంటరీ మూవ్‌మెంట్స్ అంటే ఒక వేడిగా ఉన్నటువంటి వస్తువుని గనక మనం ఇట్లా తాకినట్లయితే ఆటోమేటిక్‌గా మన యొక్క చెయ్యి వెనక్కి తీసుకుంటే దానికి గల కారణం ఏంటి? ఇది ప్రతీకార చర్య జరుగుతది గదా! సో అసంకల్పిత ప్రతీకార చర్యకు బాధ్యత వహిస్తది. సో ఇది స్వచ్ఛందానికి కాదు. కాబట్టి ఇది కాదు. ఎముకలను సంధానించబడుతుంది కాదు. నాడీ కణజాలం ఉపకళా కణజాలాలతో నిర్మితమై ఉంటది. ఉపకళా కణాలతో నిర్మితమై ఉంటే రక్షణ పొరలు ఏర్పరుస్తది కాదు. నాడీ కణజాలం ఉపకళ ఎపిథీలియల్ దాంట్లో ఉండదు. న్యూరాన్‌లను కలిగి ఉంటది. ఓకే. ఇది కరెక్టే. మెదడు, వెన్నుపాము మరియు నాడుల్లో ఉంటది. యెస్ ఇది కరెక్టే.
స్వచ్ఛంద కదలికలు బాధ్యత వహించే తంతువులతో లేదు. ఇదే ఆన్సర్. ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. ఉపకళా కణజాలం యొక్క ప్రాథమికమైనటువంటి విధి ఏంటి? ఏం చేస్తదండి? ఇగో ఎపిథీలియల్ టిష్యూ గనక తీసుకుంటే దిస్ టిష్యూ ఫార్మ్స్ ద ఔటర్ కవరింగ్ ఆఫ్ ద బాడీ. అంటే స్కిన్, అంటే చర్మానికి సంబంధించినటువంటి డేటా, అంటే బాడీ యొక్క ఔటర్ లేయర్ ఇస్తది. అంటే దీనికి సంబంధించింది ప్రొటెక్షన్ గదా! ఇట్ ప్రివెంట్స్ ద ఎంట్రీ ఆఫ్ ద జెర్మ్స్. అంటే ఒక సూక్ష్మ క్రిములు అనేవి శరీరంలోకి రాకుండా ఇది రక్షణ కల్పించడం జరుగుతుంది. కాబట్టి రక్షణ అనేది దీని యొక్క ప్రధానమైనటువంటి బాధ్యతగా మనం ఇక్కడ తీసుకోవచ్చు. ప్రాథమికమైనటువంటి విధిగా. మొక్క శరీరంలోని విభాజ్య కణజాలం యొక్క స్థానాన్ని ఏ ప్రకటన సరిగ్గా వివరిస్తుంది లేదా సూచిస్తుంది? విభాజ్య కణజాలం ఏం చేస్తుంది? దేహం మొత్తం ఉంటదా? దేహం మొత్తం ఉంటదా? ఉండదు. కొన్ని నిర్దిష్ట ప్రాంతాల వద్ద అవుతుంది. కాండం యొక్క ఆధార భాగం ఇక్కడ పైన కూడా ఉంది కదా, పత్ర కొనాల పత్రాల యొక్క కొనాలంటే అంటే ఇక్కడ అనుకుందాం, ఇక్కడ కూడా ఉంది, ఇక్కడ కూడా ఉంది, కాబట్టి ఇది కూడా సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్. కొన్ని ప్రత్యేకమైనటువంటి ప్రదేశాలు లేదా నిర్దిష్ట ప్రాంతాల వద్ద మనకి ఒక అగ్ర విభాజ్య కణజాలము, మధ్యస్థ విభాజ్య కణజాలము, పార్శ్వ విభాజ్య కణజాలం ఉంటుంది. మొక్కల పెరుగుదల నిర్దిష్ట ప్రాంతాల్లో మాత్రమే ఎందుకు జరుగుతుంది? మొక్కల యొక్క పెరుగుదల ఎందుకు? మనకు అక్కడనే అభివృద్ధి చెందాలి, అంటే అక్కడనే కొత్తగా రావాలి కాబట్టి. ఎందుకంటే నిర్దిష్ట కణజాలాలు, ఈ యొక్క విభాజ్య కణజాలాలు నిర్దిష్ట ప్రాంతాల్లో మాత్రం ఉంటాయి కాబట్టి అక్కడి నుంచి మనకు ఆ యొక్క పని జరుగుతుంది. నాడీ కణజాలంలో న్యూరాన్ యొక్క ఏ భాగం ప్రోటీన్ సంశ్లేషణకు బాధ్యత వహిస్తుంది? కణాలలో ప్రోటీన్ సంశ్లేషణ బాధ్యత వహించేటటువంటిది రైబోజోమ్స్. మర్చిపోయారా? రైబోజోమ్స్ అన్నిసార్లు చెప్పిన కదా. అదే మనకి యొక్క నాడీ కణజాలంలోని న్యూరాన్ కనుక తీసుకుంటే నిస్సెల్ కణికలు అయితే ఈ యొక్క పని చేస్తాయి. సో నిస్సెల్ సంబంధించినటువంటి డేటా నిస్సెల్ కణికలు ప్రోటీన్ల సంశ్లేషణలో భాగంగా ఉండడం జరుగుతుంది. కొబ్బరి పొట్టులో ఏ మొక్కల కణజాలం ఎక్కువగా కనిపిస్తుంది మరియు దాని యొక్క ప్రాథమిక విధి ఏమిటి? సో ఇక కొబ్బరి పొట్టు లేదా యొక్క డేటా కనుక తీసుకుంటే ఇది ఏంటిదండి? ఇది స్క్లెరెంకైమా. ఇది ఏం చేస్తుంది? బలాన్ని, కాఠిన్యాన్ని అందిస్తారు, అంటే రిజిడిటీ, అంటే దృఢత్వాన్ని అదంతా కూడా అందించడం జరుగుతుంది. సో ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. అండ్ ప్రజెంట్ మనం డిస్కస్ చేసుకున్నటువంటి కంటెంట్తో పాటు ఇక్కడ మీకు కనిపిస్తుంది ఈ యొక్క టోటల్ డేటా సంబంధించినటువంటి తెలుగు మీడియం ఆల్రెడీ 2026 అప్డేటెడ్ ఎన్సీఆర్టీ 9వ తరగతి తెలుగు మీడియం సైన్స్ పాఠ్యపుస్తకం మన యొక్క ఛానల్ ద్వారా మీకు అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. దాని ప్రతి ఒక్కరు కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి మన యొక్క యాప్ నుంచి లేదా మన యొక్క వెబ్సైట్ నుంచి గ్యాదర్ చేసుకోండి. సంధాయ కణజాలం యొక్క దిగువ లక్షణాల్లో ఏది సరైంది కాదు? ఓకేనా? సంయోజక కణజాలం అన్నా సంధాయ కణజాలం అన్నా ఒకటే. ఓకే, సో ఏది కాదు? సో ఫస్ట్ ఒకసారి చూడండి, సంయోజక కణజాలం కనుక తీసుకుంటే రక్తం ఒక రకమైనటువంటి సంయోజక కణజాలం, ఇది కరెక్టే. ఈ కణాలు వదులుగా అమర్చబడి అంతర మాతృకలో పొందుపరచబడి ఉంటాయి. కణాలు అంతర కణ మాతృకలో పొందుపరచబడి ఉంటాయి, ఇది కూడా కరెక్టే. ఇది మాతృక జెల్లీ వలె, ద్రవం వలె అధిక సాంద్రత లేదా దృఢంగా ఉంటుంది. సో ఇది మనకు జెల్లీ వలె, ద్రవం లేదా గట్టిగా లేదా దృఢంగా ఉంటుంది, ఇది కరెక్టే. కణాలు చూడండి ఇక్కడ వదులుగా అమర్చబడి ఉంటాయి, కణాలన్నీ దగ్గర అమర్చబడి ఉంటాయి, కాదు. కాబట్టి ఆన్సర్ ఇది ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. ఎందుకంటే ఇక్కడ అడిగింది ఇది ఇన్కరెక్ట్, ఏది తప్పు కదా, ఏది సరైనది కాదన్నాడు కాబట్టి ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. విభాజ్య కణజాలాలకు సంబంధించినటువంటి దిగువ ప్రకటనలు ఏది సరైనది కాదు? ఓకే, విభాజ్య కణజాలాలు విభాజ్య కణజాలాలకు సంబంధించినటువంటి డేటాలో ఏది సరైనది కాదు? ఈ కణాలు చిన్నగా ఉండి సన్నని కవచాలతో, పెద్ద కేంద్రకాలతో, దట్టమైనటువంటి సైటోప్లాస్మిక్ అంటే కణద్రవ్యంగా ఉంటాయి, కరెక్ట్. ఇది ఆల్రెడీ దీని గురించి డిస్కస్ చేసుకున్నప్పుడు ఈ పాయింట్స్ డిస్కస్ చేసుకున్నాము. అగ్ర విభాజ్య కణజాలం అనేది మొక్క ఎదుగుదలకు సహాయం చేస్తుంది, ఇదేమో మందం పెరగడానికి, ఇదేమో కింద సపోర్ట్ రావడానికి ఇస్తుంది. విభాజ్య కణజాలాలు చురుకుగా విభజించేటటువంటి కణాలను కలిగి ఉంటాయి, ఎస్ ఇది కూడా కరెక్టే. విభాజ్య కణజాలాలు పరిపక్వ దశ చెందాక చనిపోతాయి, చనిపోవండి, ఇవి శాశ్వత కణజాలాలుగా మారిపోతాయి. శాశ్వత కణజాలాలుగా ఏదైతే ఈ యొక్క నిర్మాణం జరిగిందో, సో ఈ కింది భాగంలో ఏదైతే విభాజ్యం ఉందో అది శాశ్వత కణజాలాలకు మారి కొత్తగా ఏర్పడినటువంటి విభాజ్య కణజాలం ఏదైతే ఉందో అది అదే విధంగా ఎదుగుదల చేస్తుంది అట్లా. కాబట్టి ఏంటి ఆన్సర్? ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. ఈ కింది వాటిలో చలనాన్ని కలిగించడానికి సంకోచించి సడలించు సంకోచ ప్రోటీన్లను కలిగి ఉన్నటువంటి కణజాలం ఏమిటి? ఏంటిదని చూడండి, కండరాలు సంకోచ ప్రోటీన్లు అనబడేటటువంటి ప్రత్యేక ప్రోటీన్లను కలిగి కదలికకు కారణమైనటువంటి సంకోచ కదలికలు లేదా సంకోచ సడలికలు జరుపుతాయి. ఏంటిది? ఇది కండరాలు. అంటే కండరాలు అంటే కండర కణజాలం, కాబట్టి ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. డైరెక్ట్ గా టెక్స్ట్ బుక్స్ నుంచే క్వశ్చన్స్ ఫ్రేమ్ అయినాయి, లైన్ టు లైన్. మనం పట్టించుకోనటువంటి, మనం
ఇది వస్తదా అని అనుకునేటటువంటి పాయింట్ నుంచి కూడా క్వశ్చన్స్ ఫ్రేమ్ అయినాయి. కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ లైన్, ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ ఈజ్ ఆల్సో ఏ కీ రోల్ ఇన్ ద కాంపిటీషన్. ఎస్పెషల్లీ రైల్వేలో బెనిఫిట్ అని చెప్పనా మీకు, మాక్సిమం క్వశ్చన్స్ టెక్స్ట్ బుక్స్ నుంచే వస్తాయి. మనకేందంటే బద్ధకం, టెక్స్ట్ బుక్ చదవలేము. ఓకేనా, ఓపిక ఉండదు. రెండోది ఏంటంటే నిజానికి ప్రాపర్ మెటీరియల్ కూడా మనకైతే అందుబాటులో ఉండదు ప్రాపర్ తెలుగులో. కాబట్టి ఇవన్నీ కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బట్ నో ప్రాబ్లం, వీ కెన్ ట్రై టు సాల్వ్ దిస్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. ఆల్రెడీ ఏపీలో మనకు 6 to 8 అయితే ఫస్ట్ సెమిస్టర్ అయితే వచ్చేసింది తెలుగులో. 9th ఆల్రెడీ మన దగ్గర ఉంది. 10th అయితే ఓల్డ్దే ఉంది. కాబట్టి 10th ప్రాబ్లం లేదు మీకు. 9th మన ఛానల్ ద్వారా వస్తుంది, ప్రాబ్లం లేదు. దీంట్లో 6 to 8 కూడా ఫస్ట్ ఎడిషన్ అంటే ఫస్ట్ సెమిస్టర్ వచ్చింది, సెకండ్ సెమిస్టర్ కూడా యూజ్ చేసుకుంటే సరిపోతుంది. సంక్లిష్ట శాశ్వత కణజాలం గురించి దిగువ పేర్కొన్నటువంటి ప్రకటనలో ఏది సరైంది? దిగువ సంక్లిష్ట శాశ్వత కణజాలం ఈ ఎట్లుంటాయి? ఈ రెండు ప్రసరణ కణజాలాలు మరియు నాలికా పుంజాలుగా ఏర్పడతాయి. ఏది సరైంది? ఇక్కడ మనకి ఇది ఎట్లుంటాయి? ప్రసరణకు సహాయపడతాయి, నాలుకా పుంజాలు ఏర్పడతాయి. చూసారు కదా, ఇంత మ్యాటర్లో ఈ చిన్న పాయింట్ని తీసుకొచ్చి ఎగ్జామ్లో ఫ్రేమ్ చేసి. ఓకేనా, దారు మరియు పోషక కణజాలం రెండు కూడా సంక్లిష్ట కణజాలాలు. ఈ యొక్క సంక్లిష్ట కణజాలాలు ఏంటి అండి? దారు మరియు పోషకం. ఇక్కడ చూడండి, ఉదాహరణకు దారు మరియు పోషకం ఇవి మనకు సంక్లిష్ట కణజాలాలకు ఉదాహరణలు. మొత్తం ఇంకో ఈడ ఉన్నటువంటి వేయించి ఇంతవరకు ఒక క్వశ్చన్ చేసి అడిగేసి. బాహ్య చర్మం ఏ రకమైనటువంటి ఉపకళా కణజాలంతో తయారవుతుంది? బాహ్య చర్మం అనేది ఏ రకమైనటువంటి ఉపకళా కణజాలంతో తయారవుతుంది? బాహ్య చర్మం శరీరానికి రక్షణ ఇచ్చేటటువంటి చర్మం అనేది మన దీంతో ఏర్పడుతుంది. స్థరిత శల్కల ఉపకళా కణజాలం. స్థరిత శల్కల ఉపకళా కణజాలం. స్ట్రాటిఫైడ్ స్క్వామోస్ ఎపిథీలియం. సో లేటెస్ట్ ఎన్సీఆర్టీలో ఇట్లా స్పెషల్గా లేదు, స్ట్రాటిఫైడ్ అని స్క్వామోస్ అని అట్లా ఏబిసిడి అని ఇచ్చేసి పక్కన పెట్టేసి. కాబట్టి ఆన్సర్ ఏంటిదండి? ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. దిగువ సందాయ కణజాలాలను వాటి యొక్క సరైనటువంటి లక్షణాలతో జత చేయండి. ఓకే, సో మనకు టెండాన్ అంటే ఏమనుకున్నాం? ఎంటీబీ అని అనుకున్నాం, అండ్ బిఎల్బి అని అనుకున్నాం. ఓకే, సో టెండాన్ అంటే ఎంటీబీ అంటే దేని కలుపుతుంది చెప్పండి? బోన్ని, దాంతోపాటు ఈ యొక్క కండర కణజాలాన్ని. కండరాల నుంచి ఈ ఎముకలకు, కండరాలు ఎముకలు అంటే ఇగో డి3 ఎక్కడ ఉంది? ఇగో డి3 ఇక్కడ ఉంది. ఈ రెండు పోయినాయి. ఓకే, అండ్ నెక్స్ట్ లిగమెంట్ ఏంటంటే బోన్ నుంచి బోన్, ఎముక నుంచి ఎముక అంటే వెయిట్. సి4 అంటే ఇదే ఆన్సర్. అయిపోయింది, క్వశ్చన్ అయిపోయింది. జస్ట్ 2 పాయింట్లు మనకు తెలిసినాయి, కథం అయిపోయింది, మనకు మార్కులు వచ్చి. అండ్ దీంతో పాటు రిమైనింగ్ కూడా చేద్దాం. సో ఇక్కడ అస్థిపంజరాలు వచ్చేసరికి మనకి ఒక నిర్మాణాత్మక మద్దతు అందించడం, ఘర్షణను తగ్గించడం జరుగుతుంది అంటే ఫ్రిక్షన్. అండ్ దాంతోపాటు వాయుగత మనకి యొక్క కణజాలం ఏం చేస్తుంది? అవయవాల మధ్య ఖాళీలను నింపుతుంది. సో ఆన్సర్ ఇట్ ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. మొక్క యొక్క దిగువ పేర్కొన్నటువంటి ఏ భాగానికి విభజన కణజాలం ప్రాంతం ఉంటుంది అండ్ మనకి ఇక్కడ ఇది ఎదుగుదలకు సహాయపడుతుంది? ఏ భాగంలో విభజన కణజాలం లేదా విభాజ్య కణజాలం ఉంటుంది? ఓకే, చెప్పండి. ఎదుగుదలకు సంబంధించిందంటే అగ్ర విభాజ్య కణజాలం. ఈ కింది వాటిలో ఏ కణజాలం మొక్కను గట్టిగా దృఢంగా చేస్తుంది? దృఢంగా చేసేటటువంటి స్క్లెరెంకైమా. ఏంటిది స్క్లెరెంకైమా? ఎందుకంటే దాని పేర్లను దృఢ కణజాలం అని. ఓకే, నీటితో నిండిన జాడి మరియు పెరుగుతున్నటువంటి వేర్లతో నిలువుగా అమర్చినటువంటి ఉల్లిపాయను కలిగి ఉన్నటువంటి ప్రయోగాత్మకమైనటువంటి ఒక సెటప్ను అధ్యయనం చేయండి. వేరు కొనల యొక్క ఏ భాగంలో ఏ రకమైనటువంటి కణజాలం ఉంటుంది? ఇక్కడ ఏ కణజాలం ఉంటుందండి? విభాజ్య కణజాలం ఉంటుంది. ఓకేనా, విభాజ్య కణజాలం, ఎందుకంటే అది పెరుగుతుంది కదా. విభాజ్య కణజాలం ఉపయోగించే మనం ఏం చేసినామన్నా, ఒక 3 రోజుల తర్వాత దీన్ని కత్తిరించినాం 1 సెంటీమీటర్ మందం, గుర్తుందా? కాబట్టి ఏంటి ఆన్సర్? ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. దిగువ జంతువుల యొక్క కణజాలాలను వాటి యొక్క సరైనటువంటి లక్షణాలతో జత చేయండి. ఓకే, ఇక్కడ డేటా వచ్చేసింది. సో దీనికంటే ముందు ఒక క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఇది చూడండి, మూత్రపిండాల యొక్క నాళాలకు ఏ రకమైనటువంటి ఉపకళా కణజాలం ఉంటుంది? మూత్రపిండాల యొక్క నాళాలు అంటే మూత్రనాళాల్లో ఘనాకార ఉపకళా కణజాలం అనేది ఉండడం జరుగుతుంది. ఘనాకార ఉపకళా కణజాలం అంటే ఏం తెలిసింది? మూత్రనాళాల్లో ఉండేటటువంటిది ఘనాకార ఉపకళా కణజాలం. అండ్ ఇది ఎక్కడ ఉంటుంది? ఇంకా లాలాజల గ్రంథుల్లో ఉంటుంది. ఓకే, ఘనాకారం వచ్చేసరికి మూత్రనాళాల్లో. సో దీంట్లో ఘనాకారం ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. సో ఇక్కడ చూడండి, మూత్రపిండాల యొక్క నాళాలు అంటే మూత్రనాళాలు, లాలాజల గ్రంథులు అంటే C3 అవుతుంది. C3 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. అంటే 2 ఆప్షన్స్ ఎగిరిపోయినాయి. అంటే ఒక చిన్న పాయింట్ తెలవడం వల్ల మనకి ఇక్కడ ఈ యొక్క ఐడియా అయితే
రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఈ రెండిట్లో శల్కల ఉపకళా కణజాలం గనక తీసుకుంటే, ఈ యొక్క స్క్వామస్ ఎపిథీలియం గనక తీసుకుంటే, ఇది అన్నవాహిక యొక్క సున్నితమైనటువంటి పొరను ఏర్పరుస్తది. కాబట్టి 1 అంటే ఇదే ఆన్సర్. A1 అండ్ నెక్స్ట్ స్థరిత శల్కల గనక తీసుకుంటే, ఇది చర్మంలో ఉంటది. ఓకేనా. అనేక పొరలతో ఈ యొక్క కణాలు ఉంటాయి. స్థరిత శల్కల. ఎందుకంటే ఇందాకనే సాల్వ్ చేసినాం కాబట్టి. ఓకే. ఇది కూడా అయిపోయింది. ఇంక మిగిలింది శైలికాయుతమైనటువంటిది. ఇది వచ్చేసరికి శ్వాసనాళం లోపలి పొర ఏర్పరుస్తుంది. సో ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. సో ఏదైనా సరే మనం సాల్వ్ చేస్తున్నామంటే దానిపై పర్ఫెక్ట్ కమాండ్ ఉండాలి. ఒక రన్నింగ్ నోట్స్ రాసుకోండి. ఇది ఒక చిన్న టేబుల్ లెక్క రాసుకుంటే ఎగ్జామ్ ముందు జస్ట్ ఇది ఒక టేబుల్ చూసుకుంటే అయిపోద్ది. ఓకే. ఈ క్వశ్చన్ అయిపోయింది. దారు ఒక సంక్లిష్టమైనటువంటి శాశ్వత కణజాలం అండ్ దాంతోపాటు ఫ్లోయింగ్ కూడా అదే. దీని యొక్క కూర్పుకు సంబంధించినటువంటి దిగువ పేర్కొన్న దాంట్లో ఏది సరైంది. ఓకే. సో ఇక్కడ మనకి ఏమున్నాయి, దార తంతు ఉంది, ఇక్కడ ఉంది, దారు కణాలు ఇక్కడ ఉన్నాయి, దారు నాళాలు ఇక్కడ ఉన్నాయి, దారు మృదు కణజాలం ఇక్కడ. సో ఈ 4 ఇందులోనే ఉన్నాయి కాబట్టి ఇది ఆన్సర్. సహకణాలు దీంట్లో ఉండవండి. స్థూల కోణ కణజాలం ఉండదు, సహకణాలు ఉండవు కాబట్టి ఇదే ఆన్సర్. ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. ఏంట్లో ఇమేజ్ ఇవ్వకుండా డైరెక్ట్గా వీటిలో పార్ట్స్ అడిగిండు. పార్ట్స్. ఓకే. నాడీ కణజాలాలకు సంబంధించినటువంటి కింది వాటిలో సరైనది కానిది ఏది అంటే సరికానిది ఏంటిది. ఓకే. నాడీ కణాల పొడవు చాలా తక్కువగా ఉంటుంది. అండంతో పోల్చుకుంటే, శుక్రకణంతో పోల్చుకుంటే నాడీ కణం చిన్నగా ఉంటుందా? 1 మీటర్ పొడవు ఉంటుంది దాదాపు నాడీ కణం. కాబట్టి ఇది కాదు. సరికానిది ఇదే కాబట్టి ఇదే మన యొక్క ఆన్సర్. మనకి ఒక బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్స్ నాడీ కణజాలానికి కనెక్ట్ ఉంటుంది అండ్ దాంతోపాటు ఇవి ఉదాహరణలుగా ఉంటాయి. ఎస్, ఇది కరెక్టే. అండ్ దీంట్లో మన డెండ్రైట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఇక్కడ చూడండి, మెదడు, వెన్నుపాము దానికి ఉదాహరణ. యాక్చువల్ దీనిపైన ఇంకా మ్యాటర్ ఉంది. ఇక్కడ మనకి ఇక డేటా మ్యాచ్ అవుతుంది. ఈ కణాలు నాడీ కణాలు లేదా న్యూరాన్లు అని అంటారు. సో ఇక్కడ చూడండి, ఈ కణజాలంలో కణాలను నాడీ కణాలు లేదా న్యూరాన్లు అంటారు. సో మొత్తం టెక్స్ట్ బుక్ నుంచే డైరెక్ట్ దింపేసిండు. న్యూరాన్లు, ఆక్సాన్ లేదా డెండ్రైట్లతో రూపొందించబడి ఉంటాయి. ఇదంతా కూడా మొత్తం టెక్స్ట్ బుక్ సంబంధించినటువంటి డేటాను మనకి ఇక్కడ క్వశ్చన్ లెక్క ఫ్రేమ్ చేయడం జరిగింది. సో ఆన్సర్ ఏంటిదండి? ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. కండరాల యొక్క కదలికకు తోడ్పడేటటువంటి వేగవంతమైనటువంటి విద్యుత్ ప్రచోదనలను ప్రసారం చేయడానికి ఏ కణజాలం ప్రత్యేకత కలిగి ఉంటుంది? ఏంటి విద్యుత్ ప్రచోదనాలు అంటే? సిగ్నల్స్ అంటే ఏంటిది? నాడీ కణజాలం. ఆప్షన్ ఏంటిదండి? ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ఈ కింద వాటిలో దారువుగా. ఓకే. మళ్ళీ సేమ్ క్వశ్చన్ మళ్ళీ రిపీట్ అయింది. దారు తంతువులు ఉండాలి, సహకణాలు ఉండవు. నాళాలు మృదు దారు తంతువులు ఉన్నాయి, దారు కణాలు ఉన్నాయి, దారు నాళాలు మృదు కణజాలం. ఇది ఓకే. నెక్స్ట్ సహకణాలు ఉండవు. పోషకం ఎందుకు ఉంటుంది దారులో కాబట్టి ఇది కాదు. సో ఇదే ఆన్సర్. ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ఈ కింది మొక్కల యొక్క కణజాలాల్లో ఏది పదార్థాలను 2 దిశల్లో చలించడానికి అనుమతిస్తుంది? దారులో చూడండి ఒకే డైరెక్షన్, ఓన్లీ 1 వే. ఇక్కడ చూడండి కొన్ని పైకి వెళ్తే కొన్ని కిందికి వస్తున్నాయి. 2 వే ఉంటుంది కాబట్టి ఇది మనకు ఫ్లోయం. ఫ్లోయం అంటే ఏంటిది? పోషక కణజాలం. ఈ కింది వాటిలో సంక్లిష్ట శాశ్వత కణజాలాలకు ఉదాహరణ ఏమిటి? సంక్లిష్ట శాశ్వత కణజాలాలలో మనకి ఒక కాంప్లెక్స్ దాంట్లో ఉండేది జీలియం అండ్ ఫ్లోయం 2 ఉంటాయి. సో రెండిట్లో మనకి ఇక్కడ ఆప్షన్స్ లో ఏముంది చెప్పాలి, ఫాస్ట్గా చెప్పాలి. ఏముంది? ఒకటే ఉంది, అది ఏంటిది? ఫ్లోయం. కాబట్టి దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. సో ఇక్కడతో మనం 70 క్వశ్చన్ మనం సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నాం. ప్రీవియస్ క్లాస్ లో మనం 30 క్వశ్చన్ డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ వీడియోలో మనం క్వశ్చన్ నెంబర్ 71 కాంచి రిమైనింగ్ సాల్వ్ చేద్దాం. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మనం ఏం చేద్దాం, దీని యొక్క కంటిన్యూషన్ లాగా నెక్స్ట్ పార్ట్ లోకి వెళ్ళిపోదాం. అండ్ ప్రతి ఒక్కరు కూడా శ్రీనివాస్ మేక్ యాప్ ని ప్లే స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసి రెగ్యులర్ గా ఫాలో అవుతున్నాం. ఓకేనా? సో ఇక్కడతో ఒక వీడియోని ఫినిష్ చేద్దాం. నెక్స్ట్ వీడియోలో మనం దీని యొక్క కంటిన్యూషన్ భాగంగా రిమైనింగ్ డేటా అనేది డిస్కస్ చేద్దాం. అండ్ దాంతోపాటు ప్రతి ఒక్కరు కూడా మన యొక్క శ్రీనివాస్ మేక్ యాప్ ద్వారా ప్రొవైడ్ చేస్తున్నటువంటి రైల్వే ఎన్టీపీసీ అండ్ గ్రూప్ డి ఫౌండేషన్ కోర్సులో జాయిన్ అవ్వండి. సో దీంట్లో మీకు ఎన్టీపీసీ సంబంధించినటువంటి డేటాతో పాటు గ్రూప్ డి అప్డేటెడ్ డేటా మొత్తం కూడా మీకు ఇక్కడ ఇంక్లూడ్ అయ్యి రావడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు లేటెస్ట్ ఎన్సీఆర్టీ డేటాతో పాటు మరి ఇంకెన్నో ఇంపార్టెంట్ అయినటువంటి అప్డేటెడ్ కంటెంట్ అనేది మీకు ఇక్కడ యాజ్ పర్ ద లేటెస్ట్ సిలబస్ ప్రకారంగా అందుబాటులో రావడం జరుగుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కోర్సులో జాయిన్ అవ్వండి. అండ్ దాంతోపాటు మన యొక్క ఛానల్స్ అయినటువంటి శ్రీనివాస్ మేక్ ఛానల్ని, శ్రీనివాస్ మేక్ అకాడమీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్ గా ఫాలో అవుతున్నట్లయితే మీకు అప్డేట్స్ అనేవి మినిట్ టు మినిట్ అయితే రావడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్ లో కనుక ఫాలో అయినట్లయితే మీకు ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ వైజ్ గా మీకు అప్డేట్స్ అయితే రావడం జరుగుతుంది. వీడియో డిస్క్రిప్షన్ లో మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ దాంతోపాటు మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అనేది అందుబాటులో ఉంది. ప్రతి ఒక్కరు కూడా వాటిలో జాయిన్ అవ్వండి. ఆల్ ది వెరీ బెస్ట్ ఆల్ ద క్యాండిడేట్స్ అండ్ థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్.